చేసేది కాదు సార్. ఇప్పుడు మీరు పార్టీలుగా ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, గెలిస్తేనేమో సైలెంట్గా ఉంటున్నారు అని ఒక విమర్శ మీ పార్టీల పైన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఈవీఎంలో వాళ్ళ గెలిచారని టీడీపీ మాట్లాడింది. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, ఆయన సైలెంట్గా ఉన్నారు. గతంలో ఈయన సైలెంట్గా ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. నేను అనడం ఏంటంటే ఈవీఎంలలో మోసం జరిగింది అనే నా దగ్గర ఆధారం లేదు, కరెక్ట్గా నా దగ్గర లేదు. నేనేమంటాయంటే ఒక అనుమానం అయితే మొదలవుతా ఉంది, ప్రజాభిప్రాయానికి భిన్నమైన తీర్పు వస్తూ ఉంది. అనుమానం మొదలవుతుంది, అనుమానం బలపడుతుంది ప్రతి సంఘటన చూసే కొద్దీ. నేను చెప్పేందంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలో మోసం చేత ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు అట్లా ఓడిపోయాడు. ఈ రెండిట్లో కూడా ఆఖరికి నువ్వు చూడాల్సింది బీజేపీనే. ఓహో, ఓకే. విషయం గమనించాలి, ఇక్కడ బిహైండ్ ఏందన్న విషయం గమనించాలి. గమనించకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాడు, మీకు గుర్తుకుంటే. అవును, 2019 ఎలక్షన్లో యాంటీ బీజేపీ వెళ్ళాడు కదా, కలిశాడు కదా. కాబట్టి ఈ ఎక్కడుంది అక్కడ బీజేపీ. వీళ్ళంతా ఏముంది, వీళ్ళందరూ బాగుంటే బాగానే ఉండేది. వీళ్ళందరూ భయం వదిలేసి, భయం అనే మాట కరెక్ట్ కాదేమో, పాపం వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ప్రయోజనాలు కాకుండా వేరే అంశాలు చూసుకోవాల్సింది. సో స్టేట్, దేశమే ఆ సమస్యలు ఇరుక్కుపోతూ ఉంది. కానీ డెఫినెట్గా అసలుకి ఎంత దుర్మార్గం ఇది. ఒక్కడే అంటే ఎలక్షన్ కమిషన్లో డెమోక్రసీ లేదు, ఒక్కడే ఉంటాడు. అతనే ఇటుపక్క ఇతనే వాదిస్తాడు, అటుపక్క అతనే వాదిస్తాడు, తన నిర్ణయం చెప్తాడు. సో మీ పార్టీకి సంబంధించిన క్యాడర్లో కూడా స్థైర్యం పోదా సార్? ఇప్పుడు మీరు ఈవీఎంలతో వాళ్ళు గెలుస్తున్నారు అంటే మళ్ళీ ఈవీఎంలతో ఉంటాయి, బీజేపీ గెలుస్తే మీతో ఉండేది ఎవడు? మీ పార్టీ పార్టీలో స్థైర్యం పోవడం అనేది సహజంగా జరుగుతుంది. కాకపోతే దేశానికే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతుంది. మేము ఎట్లా ఓటేసినా వాళ్ళే కలిసి ఎట్లా ఓటేసినట్టే పోద్ది కదా అనే ఒక అనుమానం వస్తుంది. మన ఎప్పుడు ఎలాన్ మస్క్ కూడా చెప్పినట్లున్నాడు, దాన్ని హ్యాక్ చేస్తాను రా అని చెప్పాడు. సో ఎలాన్ మస్క్తో నాకు పరిచయం లేదు కానీ, బట్ ఎలాన్ మస్క్ చెప్పాడు. ఎందుకంటే అతను చాలా గొప్పగా ప్రభుత్వాలు చెప్పుకుంటాయి కదా. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎలాన్ మస్క్తో కలిస్తేనే కలిసామని చెప్పుకునే అంత పెద్ద మనిషి కదా అతను. మరి అంత పెద్ద మనిషి అనుమానం చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని ఆలోచించాలి. నిజంగా వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే, వాళ్ళ యొక్క విజయం పట్ల వాళ్ళకి నిజాయితీ ఉంటే, మేము గెలిచాము ధైర్యం వాళ్ళకు ఉంటే, ఎందుకో 10% ఆఫ్ మహారాష్ట్ర సీట్లలో తిరిగి బ్యాలెట్తో పోలికి పెట్టమని చెప్పాను, ర్యాండమ్గా లాటరీ తీసి పెట్టేస్తే జనాన్ని కనీసం అర్థమైంది కదా. అవును, ఇదిగో 27 సీట్లలో పోటీ చేసాం, మళ్ళీ చేసాం, ఏ ఫలితమే మార్చొద్దు నువ్వు, నో ప్రాబ్లం. నువ్వు ఎట్లా కాంగ్రెస్ గెలిచినా సరే మార్చదు, నువ్వు సీఎంఏ, వాళ్ళు సీఎంగా ఉంటారు ఆఖరికి. కానీ జనానికి అర్థమవుతుంది కదా, ఎందుకంటే దేశం, దేశభక్తి, ప్రజాస్వామ్యం, రకరకాల మాట్లాడుతుంది కదా. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, షాద్ నగర్ ఎలక్షన్ జరిగింది రామారావు అన్నప్పుడు. అప్పట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చింది అప్పుడే, అదే మన ఈవీఎం ఓటింగ్ వచ్చింది. దాంట్లో గెలిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. శంకరరావు గారు అనుకుంటా, బహుశా గుర్తుకుంటున్నాను. షాద్ నగర్ విక్టరీ చెప్పుకునే వాళ్ళు, అంటే ఒకటి గెలిస్తే అంతా పోయే బ్యాచ్ని అట్లా అనుకునేవాళ్ళు దాన్ని నగర్. సో నేనేమంటాయంటే బీజేపీ అనేది మౌనంగా ఉండడం, దాన్ని సపోర్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా అనుమానాలకు దారితీసే వ్యవహారం కాదు. అనుమానాలు నివర్ చేయాలంటే ఒకటే, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ జరిపించాలి. ఫైట్ చేస్తారు దాని మీద మీరు? నేనైతే డెఫినెట్గా ఐఎమ్ రెస్పాండ్. బట్ ఇదే విషయాన్ని మా పార్టీ నాయకత్వానికి కూడా చెప్తాను, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయం పట్ల. మంచో చెడ్డో అనే సమస్య కాదు ఇక్కడ. ఒక దానిపైన విశ్వాసం కోల్పోయేటప్పుడు దాన్ని అంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అంతే కదా, నమ్మకం లేనప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నప్పుడు, అట్లా నేను నిజాయితీ పడి నువ్వు అనుకున్నప్పుడు, బీజేపీ వాళ్ళు అనుకున్నప్పుడు, అట్లా ఎలక్షన్ కమిషన్ అనుకున్నప్పుడు, మీరు కూడా ప్రయోగాత్మకంగా మరి పాత పద్ధతి పెట్టచ్చు. కమ్ ఫార్వర్డ్, అంతే ముందుకు రావాలి కదా, ముందుకు వచ్చి చూపించు. ఎందుకంటే మీకు నమ్మకం ఉంది 80%, 1-2 కాదు 80%.